కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము సహనము, పేషెన్స్. ప్రియులారా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. డియర్లీ బిలవ్డ్, యు నో ద పేషెన్స్ ఆఫ్ జోబ్. నీ సహనము నీ భారము, నీ కష్టము నీ నష్టములు తెలిసేయున్నవి దేవదేవునికి. సంఘమా, దేవుని సంఘమా, వినుము ఆత్మ చెప్పుచున్న మాటలు. కనుమనీవు ఆ దేవుని చిత్తము. సంఘమా, దేవుని సంఘమా. పేషెన్స్, సహనము. ప్రియులారా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. Dearly beloved, you know the patience of Job. శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా. సహనము, పేషెన్స్. ప్రియులారా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. Dearly beloved, you know the patience of Job. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో. ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాథుడని, నీతి సూర్యుండాయనే నిత్యమోనో తించదమో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. అనిసము ప్రార్థించినచో కలుగు ఈవులు మనకెన్నో. అనిసము ప్రార్థించినచో కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. చూసారా, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విశేషమైనటువంటి ఔన్నత్యము కలిగినటువంటి వానిగా ఉన్నాడు. విశేషమైనటువంటి గుణము కలిగినటువంటి వానిగా ఉన్నాడు. సంవత్సరాలు అయిపోయినాయి, దశాబ్దాలు అయిపోయినాయి, సెంచురీస్.
అంటే శతాబ్ది. శత ప్లస్ అబ్ది. శతాబ్ది. ఆకార సంధి అంటాం గదా! అనేకమైనటువంటి సెంచరీస్ గతించిపోయినప్పటికీ మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? యోబుని జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకని జ్ఞాపకం చేసుకుంటున్నాం? యోబు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నీతిపరుడుగా ఉన్నాడు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం కదా! దేవుని వాక్యం ఏం చెప్తోంది? నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. ఆశీర్వాదం కావాలి అని కోరుకోవాలి. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఎవరైనా దారిద్ర్యంలో ఉండడానికి ఇష్టపడతారా? ధనవంతులుగా ఉండడానికి ఇష్టపడతారా? ఎవరైనా సమృద్ధిలో ఉండడానికి ఇష్టపడతారా? లేమిలో ఉండడానికి ఇష్టపడతారా? ఎవరైనా ఆరోగ్యంగా ఉండడానికి ఇష్టపడతారా? అనారోగ్యం కలిగి ఉండడానికి ఇష్టపడతారా? ఎవరైనా సౌందర్యం కలిగి ఉండడానికి ఇష్టపడతారా? కురూపులుగా ఉండడానికి ఇష్టపడతారా? ఇవన్నీ కూడా ఆశీర్వాదం అన్నమాట. సౌందర్యము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఘనత, ఆధిక్యత, తర్వాత జయము, ఇవన్నీ కూడా ఆశీర్వాదములు. ఇప్పుడు ఇజ్రాయెల్‌ని తీసుకుందాం. ఇజ్రాయెల్ దేశం ప్రపంచంలో ఎంతో చిన్న దేశంగా ఉంది. ఇక్కడ అడియారు సిఎస్ఐ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్‌లో అక్కడికి వచ్చే క్యాన్సర్ పేషెంట్స్ మధ్య పరిచయం చేస్తున్నారు. ఉషా ప్రేరణ గారని ఒక మంచి స్వార్థికురాలు 80 సంవత్సరాల్లో కూడా మరి ఎంతో ఆసక్తితో దేవుని ప్రేమ కలిగి దేవుణ్ణి ప్రేమించి యేసయ్యను ప్రేమించి ఆయన స్వార్థను ప్రకటిస్తున్నారు. ఆవిడ ఏం చెప్పారంటే, ఇజ్రాయెల్ దేశంని మీరు ఒకసారి ఆలోచించినట్లయితే ప్రపంచ దేశాల్లో ఎంతో చాలా చిన్న దేశంగా ఉన్నది. ఒక పేపర్‌ని మనం మడిచి 4 మడతలు పెట్టి ఆ కొనను చూసినట్లయితే ఆ కొన ఎంత చిన్నగా ఉంటుందో ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ స్థానం కూడా అంతే అని చెప్పి చక్కని ఉదాహరణ ద్వారా చెప్పారు. ఎందుకంటే 80 సంవత్సరాలు కదా! 80 సంవత్సరాలంటే ఏమిటి? వాళ్ళకున్నటువంటి అనుభవాలు. అందుకే చెప్తారు. ఇప్పుడు నేను రోజంతా ఒక పుస్తకం చదువుతాను. రోజంతా ఒక పుస్తకం చదివి నేర్చుకునే జ్ఞానం కంటే ఇటువంటి వృద్ధుల దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర, జ్ఞానవంతుల దగ్గర కొంచెం ఒక్క నిమిషం మాట్లాడితే మనకు కలిగే జ్ఞానం ఒక సంపూర్ణమైనటువంటి పుస్తకం రోజంతా చదివితే ఎంత జ్ఞానం వస్తుందో అంతకు మించి జ్ఞానం వస్తుంది. అందుకనే పూర్వం మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటే తాతగారు గానీ, తర్వాత అమ్మమ్మ గారు గానీ, నానమ్మ గారు గానీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని చక్కగా సాయంకాలం వాళ్ళ ఒడిలో కూర్చోబెట్టుకొని అన్నం పెడతా, భోజనం పెడతా వాళ్ళకి అనేక విషయాలు చెప్తారు. చందమామ చందమామను చూపించి గోరుముద్ర పెడతా చిన్న పిల్లలకి ఆ విషయం, ఈ విషయం చెప్తుంటారు. ఆ చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి విషయాలు అట్లా వాళ్ళ హృదయాల్లో నాటుకుని ఉంటాయన్నమాట. యోసేపు అట్లనే కదా! చిన్న ప్రాయంలో తల్లిని కోల్పోయినాడు యోసేపు. అయితే తండ్రి యాకోబు ఎంతగానో ప్రేమించాడు. సుందరమైనటువంటి వస్త్రాలు యోసేపుకు ధరింపజేసేవాడు. ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు. తనకున్నటువంటి 12 మంది కుమారుల్లో యాకోబుకున్నటువంటి 12 మంది కుమారుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి కుమారునిగా ఎవరున్నారు? యోసేపు. యోసేపుని ఎంతగానో యాకోబు ప్రేమించుట చూచి మిగిలినటువంటి 10 మంది సహోదరులు అసూయ కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకంటే ఈ 12 మంది ఒక తల్లికి పుట్టినటువంటి వారు కారు. ఈ 12 మందిలో ఇద్దరైతే ఒక తల్లికి పుట్టినటువంటి వారు. ఒక తల్లి గర్భాసాన పుట్టినటువంటి వారు. యాకోబు భార్య ఎవరు? రాహేలు. రాహేలుకి ఇద్దరు కుమారులు. ఒకరు యోసేపు, ఇంకొకరు బెన్యామీను. బెన్యామీను కనిష్ట కుమారుడు. అందరిలో చిన్నవాడు. ఏం జరిగిందంటే రాహేలు ప్రసవించుచున్నటువంటి సమయంలో అంటే రెండవ ప్రసవం, రెండో కాన్పు. ఈ రెండవ కాన్పు సమయంలో పిల్లవాడిని ప్రసవించిన తర్వాత మరణించింది. అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి ఆ బిడ్డడు తల్లి లేనటువంటి వానిగా ఉన్నాడు. యోసేపు యాకోబు చూడండి తల్లి లేనటువంటి బిడ్డలను ఎట్లా సాకాడో. యోసేపుని ఎంతగానో యాకోబు ప్రేమించేవాడు. అందరినీ ఒక రీతిగా చూస్తే యోసేపుని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వానిగా చూస్తూ ఉండేవాడు. అంటే పిల్లలు ఎవరైతే వాళ్ళ దగ్గర ఉంటారో తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు, ఎక్కువ ప్రేమను పొందుతారు. మిగతా వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారంగా వెళ్ళిపోయేవారు. లోకాశలను వెతుక్కుంటూ, లోకాన్ని వెతుక్కుంటూ, స్నేహితులను వెతుక్కుంటూ, చుట్టూ ఉన్నటువంటి వాతావరణం చేత, పరిస్థితుల చేత, వస్తువుల చేత ప్రభావితం చేయబడి యాకోబు దగ్గర ఎక్కువ సమయం గడిపేవారు కారు. అయితే యోసేపు అయితే తండ్రి దగ్గర ఎక్కువ సమయం గడిపేవాడు. యోసేపు యవ్వన ప్రాయానికి వచ్చినప్పుడు ఎంతో సౌందర్యం కలిగినటువంటి వానిగా ఉన్నాడు యోసేపు. యోసేపు చక్కని వాడిగా ఉన్నాడనమాట.
యోసేపు ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ధరించుకునేవానిగా ఉన్నాడు. ఆ వస్త్రాలు ఎవరిచ్చారంటే వాళ్ళ నాన్న. యాకోబు 12 మంది 12 మంది పిల్లల్లో యోసేపుకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆహ్, గుర్తింపు అట్లనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చినటువంటి వానిగా యాకోబున్నాడు. కనిష్ఠుడొచ్చి బెన్యామీను. బెన్యామీను కూడా యాకోబు ఎంతగానో ప్రేమించేవాడు. ఎందుకంటే తల్లి లేనటువంటి కుమారుడు గదా! అందుకని జెప్పి. వీరిద్దరూ కూడా రాహేలు గర్భవాసాన్ని పుట్టారు. మిగతా 10 మంది ఎవరంటే ఆహ్, యాకోబు యొక్క పెద్ద భార్య అయినటువంటి లేయాకు, తర్వాత లేయా దాసికి, తర్వాత రాహేలు యొక్క దాసికి. అంటే యాకోబుకు నలుగురు భార్యలు. ఇప్పుడంటే పాలిగమి నేరం. చట్టరీత్యా మోనోగమియే అంటే ఒకే భార్య, ఒకే పురుషునికి ఒక పురుషుడు ఒక భార్యనే కలిగి ఉండాలి ఇప్పుడు. అప్పుడైతే అట్లాంటి నార్మ్స్ ఏమి లేవు గదా! పిల్లల కోసం లేయా తన దాసిని యాకోబుకు భార్యగా ఇచ్చింది. అట్లనే రాహేలు కూడా పిల్లల కోసం తన దాసిని యాకోబుకు భార్యగా ఇచ్చింది. పిల్లలు పుట్టడం ఆలస్యమైతే. అప్పుడు ఆ కాలంలో పిల్లలు అంటే వాళ్ళు అంత విలువైనటువంటి వారనమాట. ఇప్పుడేంటి పిల్లలే వద్దని జెప్పి రకరకాల ఆహ్, గర్భం ధరించకుండా ఉండనట్లు రకరకాల ఆహ్, మెజర్స్ ఫాలో అవుతున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ మెజర్స్ ఉంటాయి గదా! అట్లనే హైజీనిక్ సెక్స్ అని జెప్పి ఇంకా రకరకాలైనటువంటి మెథడ్స్ ఆహ్, స్త్రీ పురుషులు ఎంతగానో భార్యాభర్తలు ఎంతగానో జాగ్రత్త తీసుకొని వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు కలుగునట్లు అనేకమైనటువంటి కేర్స్ తీసుకుంటా ఉన్నారు. పూర్వకాలంలో అట్లా కాదు. పిల్లలు ఉంటే ఎంతో ఆశీర్వాదం అన్నమాట. పిల్లలంటే ఎంతో దీవెన. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఇప్పుడు చాలామంది స్త్రీ పురుష సంయోగం వల్ల పిల్లలు పుట్టేస్తారు అనేటువంటి అపోహలో ఉన్నారు కదా! అట్లా కాదు. భార్యాభర్తలు ఎంత చక్కని దేహదారుఢ్యం కలిగినా, ఆరోగ్యం కలిగినా, ఏ కొదవ, ఏ కొరత లేకపోయినా కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాల చేత పిల్లలు పుట్టరు. ఎన్ని 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 ఫ్యామిలీస్ అట్లా పిల్లలు లేకుండా ఉన్నారు చెప్పండి? లోపమేమి లేదండి మీలో. మీ హస్బెండ్‌లో కూడా లోపమేం లేదు. అయినా పిల్లలెందుకు పుట్టట్లేదో తెలీదు కదా! కొన్ని గర్భాలు అట్లా మూయబడినటువంటి స్థితిలో ఉంటాయి. రాహేలు గర్భము మూయబడి ఉన్నది. రాహేలు గర్భము మూయబడినటువంటి స్థితిలో ఉన్నది. రాహేలు యాకోబు మీద ఎంతగానో కోపపడతా ఉంది. "నువ్వు లేయని ఎంతగానో ప్రేమిస్తా ఉన్నావు. నాకు బిడ్డలు లేరు. నాకు బిడ్డలు కావాలంటే యాకోబు కోప్పడి యాకోబు కోపం రాహేలు మీద మండుకుంటుంది. నేనేమన్నా దేవుడిగా ఉన్నానా? నీకు దేవునికి నేనేమన్నా అడ్డున్నానా? నీకు పిల్లలు పుట్టకుండా నేనేమన్నా ఆటంకంగా ఉన్నానా? లేయని ప్రేమించడం ఏంటి? నిన్నే కదా ప్రేమించి 14 సంవత్సరాలు మీ నాన్నకి కొలువు చేశాను" అని చెప్పి కోప్పడ్డాడు. తర్వాత రాహేలు దేవునితోటి తిరుగుతుంది. దేవుడిని ప్రార్థిస్తుంది. దేవుడిని విజ్ఞాపన చేసి వేడుకుంటుంది. తర్వాత దేవుని కృపను బట్టి ఆమె గర్భము తెరవబడుటను బట్టి యాకోబు రాహేలు కూడినప్పుడు రాహేలు గర్భం ధరిస్తుంది. చూసారా? భార్యాభర్తలు ఎంతో ప్రేమ, అన్యోన్యం, ఆప్యాయత, తర్వాత చక్కని ఆరోగ్యం, తర్వాత అన్ని రకాలుగా అన్యోన్య సహవాసం కలిగి ఉండొచ్చు. అయినప్పటికీ స్త్రీ పురుష సంయోగం వల్లనే పిల్లలు పుడతారు అంటే అది వాస్తవం కాదు. అన్ని కుటుంబాల్లో చూడండి పిల్లలు లేనటువంటి స్థితి. అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లలు అనున్నది మానవ ప్రయత్నం వల్ల కలిగే ఆశీర్వాదం కాదు. పిల్లలు అనేటటువంటి వారు ఎవరంటే దేవుని యొక్క దూతలని చెప్పుకోవచ్చు. వారు ఎక్కడి నుంచి వస్తా ఉన్నారంటే పరలోకం నుంచి వస్తా ఉన్నారు. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే నేను చెప్పేదేంటంటే మనం మన తల్లి గర్భంలో పుట్టిన తర్వాత, ప్రవేశించిన తర్వాత తల్లికి తెలుస్తుంది గదా! గర్భిణినయ్యాను అని తెలుస్తుంది కదా! మొదటిగా తల్లికి తెలుస్తుంది. అయితే మనం గర్భంలో పుట్టక మునుపే మనల్ని ఎరిగినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు అని చెప్తున్నాను. తల్లి గర్భమున మొదలుకొని నన్నాదుకొన్నది నీవే కదా! సహాయకులెవరూ లేరిలలో నీవేల దూరమునున్నావో. కారణ జన్ములు అంటాం కదా! కారణ జన్ములు అంటే ఏంటి? ఇప్పుడు చూడండి.
ఇజ్రాయేలీలు ఎంతగానో బాధించబడతా ఉన్నారు. ఆ కాలంలో పీడించబడతా ఉన్నారు. శత్రు సమూహంలో ఇజ్రాయేలీలను ఎంతగానో అణచివేస్తున్నారు. ఆ కాలంలో మనోహ భార్యకు దేవుని యొక్క దూత ప్రత్యక్షమయ్యి, "నీవు గర్భవతి అవుతావు. నువ్వు ఒక బలాఢ్యుడైనటువంటి కుమారుడిని కంటావు. అతనికి సంసోను అని పేరు పెట్టబడును. అతని తల మీద దేవుని ఆశీర్వాదం అనేది, దేవుని అభిషేకం అనేది, అతడు నాజీరు చేయబడినటువంటి వాడు. అతని తల మీద మంగళికత ఎంత మాత్రము పెట్టకూడదు" అని చెప్పి దేవుడు మనోహ యొక్క భార్యకు ప్రత్యక్షమై చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? పిల్లలు పుట్టడం అనున్నది దేవుని ఏర్పాటు. దేవుని ఏర్పాటును బట్టి ఒక్కొక్కళ్ళము మనం ఈ లోకానికి రావటం జరుగుతూ ఉన్నదనమాట. మనోహ భార్యకు దేవుడు ప్రత్యక్షమై సంసోనును గర్భఫలంగా ఇచ్చాడు. అట్లనే ప్రధాన యాజకుడైనటువంటి ఏలి వాక్కును బట్టి హన్నా గర్భిణి అయి సమూయేలు, ప్రేయింగ్ మదర్స్ ఆర్ ఎట్ ప్రీమియం, ప్రేయర్ మదర్స్ బిగెట్ ప్రాఫిట్స్ లైక్ సాముయేల్. నా మాటలు కాదులేండి, నా సొంత జ్ఞానం ఎక్కడిది? అది నా సొంత జ్ఞానం కాదు. ఐ బారోడ్ ఆల్ దిస్ నాలెడ్జ్ ఫ్రమ్ బైబిల్ అండ్ ద రైటింగ్స్ ఆఫ్ బైబిల్ స్కాలర్స్. రెవరెండ్ ఎడ్వర్డ్ మెకండీ బౌండ్స్ గారు 13 పుస్తకాలు రాశారు. ద వెపన్ ఆఫ్ ప్రేయర్ అని వన్ ఆఫ్ ద బుక్స్ కంపోజ్డ్ బై రెవరెండ్ ఎడ్వర్డ్ మెకండీ బౌండ్స్. ఎడ్వర్డ్ మెకండీ బౌండ్స్ గారు వెపన్ ఆఫ్ ప్రేయర్ అనే పుస్తకంలో ఇలా రాస్తున్నారనమాట. ప్రేయింగ్ మదర్స్ బిగెట్ ప్రాఫిట్స్ లైక్ సమూయేల్. ప్రార్థించే తల్లులు సమూయేలు వంటి ప్రవక్తల్ని లోకమునకు వచ్చుటకు మాధ్యమాలుగా ఉంటారు. చూసారు? సమూయేలు వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగిందా చెప్పండి? ఎవరికైనా కష్టం కలిగిందా? హాని కలిగిందా? అట్లా మనం ఈ లోకానికి దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో పంపారు అని మనం తెలుసుకోవాలి. ఒక పర్పస్ డ్రివెన్ లైఫ్ అని ఒక చక్కని పుస్తకం ఉన్నది. మనం ఈ లోకానికి ఒక పర్పస్ చేత పంపబడ్డాము. ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి మన జీవితాలను గ్రహించి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చితే మరల మనం తిరిగి మన చిరగృహమైనటువంటి నిత్య గృహమైనటువంటి మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ నివాసమునకు మరణం మన ఇంటికి మనం తిరిగి వెళ్తాం. అది పరలోకం. పరలోకంలో నుండి దేవుడు ఆయన మన ఆయన పట్ల మన ఎలిజియన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి తల్లి గర్భం ద్వారా ఈ లోకంలోనికి ప్రవేశపెట్టారు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు గారు పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గారు గర్భవతి అయ్యారు. మరియమ్మ గారు పరిశుద్ధాత్మ ద్వారా గర్భిణి అయి యేసుక్రీస్తు ప్రభుని కన్నారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళారు? యేసుక్రీస్తు ప్రభు ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి వెళుతున్నారో ఆయనకి తెలుసు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలుసా? మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలుసా? అది తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక మంచి ఎవాంజలిస్ట్ జాన్ వెస్లీ అని ఒక మంచి ఎవాంజలిస్ట్ ఉన్నారు. ఆయన ఏమో చెప్తున్నారంటే ఆయనకి దేవుడు అన్ని గొప్ప ప్రత్యక్షత ఇచ్చాడు. పౌలుకి ఎన్ని గొప్ప ప్రత్యక్షతలు ఇచ్చాడు. నాకు కలిగినటువంటి ప్రత్యక్షతలు బహు విశేషమైనవై ఉండుటను బట్టి నేను ఎంత మాత్రము గర్వించకుండానట్లు అతిశయింపకుండానట్లు నేను నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడి ఉన్నది. చూసారా? ఇప్పుడు దేవుడు గొప్ప దర్శనాలు, గొప్ప ప్రత్యక్షతలు, గొప్ప ప్రవక్త కలిగినటువంటి తలాంతులు, ఆశీర్వాదాలు, స్వస్థత వరాలు అన్నీ నాకు ఇచ్చారనుకోండి, నేను గర్వానికి చోటిస్తానేమన్నా? నాకంటే గొప్పవారు ఎవరు లేరు, నేనే గొప్పవాడిని, నేనే అందరికంటే పరిశుద్ధుడిని, నేను స్వస్థత వరం, అఫ్కోర్స్ నేను స్వస్థత వరం కలిగి ఉన్నాను అనుకోండి, అది వేరే విషయం. స్వస్థత వరం కలిగి ఉన్నాను, తర్వాత నేను పరిశుద్ధునిగా ఉన్నాను, నేను ప్రవక్తగా ఉన్నాను, నా మాటలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తున్నాడని నాకేం కలుగుతుంది? గర్వం కలుగుతుంది. ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్. నాశనమునకు ముందు గర్వం నడుచును. ఇట్లా గర్వం ఎంత మాత్రం కూడా పౌల్లోనికి రాకుండానట్లు పౌలు ఏం చెప్తా ఉన్నాడంటే, నాకు కలిగినటువంటి ప్రత్యక్షతలు, దర్శనాలు, కళలు, నిదర్శనాలు ఇవన్నీ కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటివిగా, ఎంతో శ్రేష్టమైనటువంటివిగా, ఎంతో గొప్పగా ఉన్నాయి. ఇవి ఏ ఒక్కరికి ఇవ్వబడినటువంటి ప్రత్యేకమైనటువంటి దర్శనములు, ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతలు నేను పొందుకుని ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువుని చూసింది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువునే చూశాడు కదా పౌలు డమస్కస్కు వెళుతున్న మార్గంలో గొప్ప వెలుగు కనిపించింది. వెలుగు మాత్రమే కాదు, ఆ వెలుగులో నుంచి ఒక స్వరం వింటూ ఉన్నాడు. షౌలా షౌలా, నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు? మున్గోళ్లకు ఎదురుదాన్ని నువ్వు జయింపనేరవు. నువ్వు ఎంత మాత్రం కూడా సంఘాన్ని హింసించడానికి వీల్లేదని చెప్పి యేసుక్రీస్తు ప్రభు షౌల్తో మాట్లాడుతున్నారు. ప్రభువా, నీవెవరు? నేను ఎక్కడ నిన్ను హింసించాను? నేను హింసించలేదు.
అని చెప్పి షౌలు చెప్తా ఉంటే, లేదు నేను యేసుక్రీస్తు ప్రభువును, నేను సంఘమును. యేసుక్రీస్తు అంటే ఎవరు? సంఘమే. సంఘము నాకు శిరస్సు యేసుక్రీస్తు ప్రభు. సంఘము యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహమై ఉన్నది. సంఘం అంటే చర్చ్ అనమాట. ఏ సంఘం అయితే యేసుక్రీస్తు ప్రభు వాక్యమును పునాది మీద చక్కగా కట్టబడుతుందో, ఆ సంఘం యేసుక్రీస్తు ప్రభువులో శరీర అవయవంలో భాగముగా ఉన్నది సంఘం. అంటే నేను చర్చ్‌లో యేసుక్రీస్తు ప్రభుని ఎరిగినటువంటి వాడిని. ఆయన నామములో బాప్తిజం తీసుకున్నాను గనుక, ఈ విశ్వాసుల సముదాయం అంతా కూడా ఏం జరిగిందంటే ఏంటంటే, ఒక యేసుక్రీస్తు ప్రభు శరీరంలో వివిధ అవయవములుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు సంఘానికి శిరస్సు. జీసస్ క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ద చర్చ్ ఆర్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందులో ఏది గొప్పది? చెయ్యి గొప్పదా? కాలు గొప్పదా? గుండె గొప్పదా? కాలు మీద పంతం వచ్చి చెయ్యి తను పని చేయకపోతే, చెయ్యి మీద పంతం వచ్చి కాలు తను పని చేయకపోతే, నేనే గొప్ప అని చెప్పి నేను నడవకపోతే నువ్వేం చేస్తావు నేను చూస్తాను. ఇప్పుడు నేను యూనివర్సిటీకి వెళ్ళాలి, సవితా యూనివర్సిటీకి. అప్పుడు నా దేహంలో నా కాలుకి చేతికి ఒక పోటీ వచ్చింది. చేయి అంటది నేనే గొప్ప అంటది. కాలు అంటది లేదు లేదు నేనే గొప్ప. నా చేత్తో ఎంతో చక్కని శూరవీర కార్యాలు చేస్తాను, ఎంతో ఘనకార్యాలు చేస్తాను, చక్కగా చురుగ్గా పనిచేస్తాను, నిపుణత కలిగి, నైపుణ్యం కలిగి, చాకచక్యంగా పనిచేస్తాను, ఎంత వేగంగా పనిచేస్తాను నేను యూనివర్సిటీలో అంటే, యూనివర్సిటీకి వెళ్ళడానికి అసలు నీకు చక్కగా కాళ్ళు నేనే కదా, నేను నడిస్తేనే కదా నువ్వు వెళ్ళగలవు అని కాళ్ళు అంటే. తర్వాత శరీరంలో వివిధ అవయవాలు ఉన్నాయి కదా, గుండె. కాలు చేయ కాదు, నేను గుండెను, అసలు నా గుండె ఊపిరి ప్రాముఖ్యమైనది కదా, నా గుండె కొట్టుకుంటే కానీ నేను టకటక టకటక కొట్టుకుని రక్తము దేహమంతా సరఫరా చేస్తేనే కదా నువ్వు చేయైనా కాలైనా పనిచేసేది. చేయి చక్కగా పనిచేయాలన్నా, కాలు చక్కగా పనిచేయాలన్నా గుండె సరిగ్గా ఉండాలి కదా. కాబట్టి గుండెనైనా నేనే గొప్ప అని గుండె అందనుకోండి, అప్పుడు కాలు ఏమవుతుంది, చేయి ఏమవుతుంది చెప్పండి? గుండె కాదు, గుండె కొట్టుకుంటే సరే, ఆ గుండె కొట్టుకున్నా కూడా రక్తం లేకపోతే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఎంత కొట్టుకున్నా రక్తం లేకపోతే ఏం ప్రయోజనం ఉంది? ఆర్టరీస్ ద్వారా, వెయిన్స్ ద్వారా గుండె యొక్క చలనం ద్వారా ఈ రక్తము ప్రవహించాలి కదా. రక్తం లేకపోతే దేహంలో ప్రాణం ఉంటుందా, జీవం ఉంటుందా? రక్తాన్నైనా నేనే గొప్ప అని చెప్పి రక్తం అంటే ఎట్లా? ఎవరు గొప్ప? అట్లనే సంఘములో ఉన్నటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి బాధ్యత, పని, విలువ దేవుడిచ్చాడు. ఇప్పుడు చూడండి, పరలోకంలో దేవుని గృహం ఉన్నది. పరలోకంలో అన్ని బంగారంతోనే చేసిన వస్తువులు ఉంటాయో చెప్పండి? అన్ని వజ్రాలతో చేసిన వస్తువులే ఉంటాయో చెప్పండి? కొన్ని కొయ్యతో చేసినవి ఉంటాయి, కొన్ని మట్టితో చేసినవి ఉంటాయి, కొన్ని బంగారంతో చేసినవి ఉంటాయి. ఏ పాత్ర, ఏ వస్తువు దాని నిర్దిష్టమైనటువంటి పని కొరకు ఉపయోగపడుతుంది. అందుకని నేను మట్టి పాత్రనే ఉండొచ్చు, ఇంకొకరు బంగారు పాత్ర అయి ఉండొచ్చు. అంత మాత్రాన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు, సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు, ప్రైడ్ ఉండకూడదు, న్యూనతా భావం కూడా ఉండకూడదు. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో అందుని బట్టి మనం దేవుని మహిమ పరిచే వారముగా ఉండాలి. ఒకరికేమో 10 తలాంతులు ఇచ్చారు, ఒకరికేమో 5 తలాంతులు ఇచ్చారు, ఒకరికేమో 1 తలాంతు ఇచ్చారు. నాకు 1 తలాంతు ఎందుకు ఇచ్చావని అడిగితే ఎట్లా? నాకు 5 తలాంతులు ఎందుకు ఇచ్చావని అడిగితే ఎట్లా? నాకు 10 తలాంతులు ఎందుకు ఇచ్చావని అడిగితే ఎట్లా? దేవుడికి మన సామర్థ్యం తెలుసు. మన సామర్థ్యాన్ని ఎరిగి మనకి పనులు దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు. ఆ పనులన్నీ కూడా పలానా ఆవిడే చేస్తుంది చర్చిలో. పాస్టర్ గారికి ఆవిడంటే ఎక్కువ ఇష్టం, నేనంటే అసలు పాస్టర్ గారికి ఇష్టమే లేదు, నేను చర్చికి వెళ్ళను అని చెప్పి. అట్లనే సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు తగు పెట్టుకున్నారు. సొంటికి ఇంకొక ఆవిడ. సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు తగు పెట్టుకుంటే పావులు ఎక్కడో ఉండి పావులు రాస్తా ఉన్నాడు. నేను కర్ర పట్టుకుని మీ వద్దకు రావాలని అనుకుంటున్నారా? మర్యాదగా మీరు దిద్దుకుంటారా? ఇట్లా గొడవలు పడడం కాదు, ఒకరిని ఒకరు ఘనులుగా ఎంచుకోనండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ, అనురాగం, ఆప్యాయత కలిగి ఉండండి. మీరిద్దరూ మాట్లాడుకోవట్లేదని విన్నాను, మీరిద్దరు తగు పడతా ఉన్నారని విన్నాను, ఇతరులకు డిస్టర్బెన్స్ కలుగజేస్తా ఉన్నారని విన్నాను. ఇవన్నీ కూడా, ఈ ప్రవర్తన అంతా కూడా మారాలి. మీకు పాస్టర్లు అనేకులు ఉన్నారు కానీ తండ్రులు అనేకులు లేరు కదా. మీ అందరికి ఒక్కొక్క తండ్రి ఉన్నారు కదా. నేను మీ వద్దకు వచ్చినప్పుడు బెత్తం తీసుకుని రావాలనుకుంటున్నారా, కర్ర తీసుకుని రావాలనుకుంటున్నారా? దిద్దుకుంటారా మీ ప్రవర్తన అని చెప్పి సంఘంలో విపరీతమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారిని, ఇతరులకు బాధను, ఇతరులకు హానిని, ఇతరులకు కష్టాన్ని, కీడును కలుగజేస్తున్నటువంటి వారిని ఉద్దేశించి మీకు చాలామంది పాస్టర్స్ అయితే ఉన్నారు, చాలామంది వాక్య ప్రవక్తలు, వాక్యాన్ని ఉపదేశించేవారు ఉన్నారు, కానీ చాలామంది తండ్రులు మీకు లేరు కదా. అందుకని చెప్పి జాగ్రత్త, మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. కావాలంటే నేను
కర్ర పట్టుకుని రమ్మంటే నేను కర్ర పట్టుకుని వస్తాను. మిమ్మల్ని దిద్దడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నాకెంత రుణస్థులో, మీ ఆత్మల రక్షణ కొరకు అనుదినం నేను ఎట్లా ప్రార్థన చేస్తున్నానో, ప్రయాసపడతా ఉన్నానో దేవుడే సాక్షి. అందుకని మీరు దిద్దుకుంటే మంచిది, లేకపోతే దెబ్బలు పడతాయి. ఎక్కడుంది ఆ దిద్దుబాటు? అట్లా అధికారం కలిగి, అట్లా భారం కలిగి, ప్రసవ వేదన కలిగి, సంఘాన్ని ఒక్కొక్క ఆత్మని సమకూర్చే పాస్టర్స్ ఎక్కడున్నారు? ఈ కాపరులు కుక్కలు, ఈ కాపరులు తోడేళ్ళు, ఈ కాపరులు మందని చెదరగొడతారే కానీ మందను ప్రాణం పెట్టి కాపాడరు. తోడేలు వచ్చుడు చూసి, సింహం వచ్చుడు చూసి, పులొచ్చుడు చూసి సంఘాన్ని విడిచిపెట్టి పారిపోతారు. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. అంటే లోకరీతిగా ఉన్నటువంటి కాపరులు అందరూ అట్లా లేరనుకోండి. యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నారనమాట, కాపరులు ఎట్లా ఉంటారు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎట్లా ఉన్నారు. మీరు యేసుక్రీస్తు ప్రభు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. మీరు నా శరీరంలో వివిధ అవయవాలుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు శరీరంలో ఒక భాగంగా ఉన్నటువంటి అంత ఆధిక్యత. యేసుక్రీస్తు ప్రభు ఎన్ని అద్భుతాలు చేశారు. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభు వివాహానికి ఆహ్వానించబడ్డారు. కానా అనే ఊరిలో, ఇజ్రాయెల్ దేశంలో కానా అనే ఊరిలో సాయంకాలం చక్కగా వివాహానికి వెళ్ళారు. వివాహం ఎంత చక్కగా జరిగింది, వివాహం ఘనంగా జరిగింది. ఆ వివాహం తర్వాత ఏం జరుగుతుంది? విందు కదా. ఆ విందులో ఏం జరిగిందంటే ద్రాక్షారసము కొదవైపోయినది. మధ్యలోనే ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోతే అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని మనం మన జీవితంలోనికి ఆహ్వానిస్తామో, మన గృహంలోనికి ఆహ్వానిస్తామో, కొదవలు ఎన్నున్నా కూడా మనం భయపడిన అవసరం లేదు. ఆ కొదవలన్నింటినీ యేసుక్రీస్తు తీసివేసి మనకి సమృద్ధిని, శాంతిని, సమాధానాన్ని, తృప్తిని, పోషణను ఇచ్చుటకు దేవుడు శక్తిమంతుడిగా ఉన్నాడు. కొదువాలెన్ని ఉన్నా భయపడను నేనెప్పుడు, నిరంతరము యేసు నాదు కాపరి అయి, కరమునిచ్చి కాయోచు నడుపు కరుణాగల ప్రభో, కరుణాగల ప్రభో. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయమా, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్నగా పదే, సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర్ర పెట్టగా, వింటేనంటివి నా మొరకు ముందు, తోడు నందు నంటివి, తోడు నందు నంటివి. ఆగమ్యానందమే హృదయము నిండెనో, ప్రభుని కార్యములో గంభీరమైనవి, ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. పచ్చిక బయళ్ళలో పరుండజేయును, భోజన జలములతో తృప్తి పరచి నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. దేవుని గృహములో సదా స్తుతించెదను, సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు పాత్రుడేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. కొదువ కలగదనమాట. మన యేసుక్రీస్తు ప్రభుని కలిగినప్పుడు ఏ కొదవన, ఇప్పుడు చూడండి, ఆ వివాహంలో యేసుక్రీస్తు ప్రభు ఆహ్వానించబడ్డారు. మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి యేసుక్రీస్తు ప్రభుని ఆహ్వానించినప్పుడు ఆ కొదవలు ఎన్నున్నా కూడా ఆ కొదవలన్నింటినీ యేసుక్రీస్తు ప్రభు తీసివేసి మనల్ని తృప్తి పరచుటకు దేవుడు శక్తిమంతుడైన. నీరు ద్రాక్షారసంగా మారిపోవడం ఏంటండి వింత? నీరే పాలే అయినప్పటికీ నీటిని దేవుడు పాలగా మార్చుటకు శక్తిమంతుడిగా ఉన్నాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చుటకు దేవుడు శక్తిమంతుడిగా ఉన్నాడు. రోకలు లేనటువంటి వారలారా వచ్చి
పాలను ద్రాక్షారసమును కొని పానము చేయడి. ఈ లోకంలో డబ్బు లేకపోతే ఏమన్నా కొనగలమా చెప్పండి? కానీ యేసుక్రీస్తు ప్రభు ఆహ్వానిస్తున్నారు. రోకలు లేనటువంటి వారిని, కాసులు లేనటువంటి వారిని, ధనం లేనటువంటి వారిని, ధనహీనులను ఆహ్వానించి, రోకలు లేనటువంటి వారిలారా వచ్చి ద్రాక్షారసమును, పాలను పానము చేయడి. చూడండి, హోలీ కమ్యూనియన్. ఏ అర్హత లేదు నాకు. నేను హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ మెంబర్‌ని కూడా కాదు. అయినప్పటికీ నాకు హోలీ కమ్యూన్‌లో ఉచితంగా మెంబర్‌షిప్ లేకపోయినప్పటికీ ఆ హోలీ కమ్యూనియన్‌లో పాలు పంపులు పాస్టర్ గారు ఇవ్వట్లేదా? అది యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే ఆహ్వానిస్తున్నారు. రోకలు లేనటువంటి వారలారా, మీరు పేదవారైనా పర్వాలేదు, మీరు దరిద్రులైనా పర్వాలేదు, రండి వచ్చి రోకలియకయే ద్రాక్షారసమును, పాలను కొని పానము చేయడి. రోకలు లేకుండా ఎట్లా కొంటాం? వింత, అరువా? యేసుక్రీస్తు ప్రభు మన దగ్గర మనకు అరువిచ్చేటువంటి వాడు కాడు. అరువిచ్చి ఈరోజు నేను నీకు 1000 రూపాయలు ఇచ్చాను, వడ్డీ 100 రూపాయలు, కాబట్టి రేపు నాకు 1100 నువ్వు నాకు చెల్లించాలి అని చెప్పి మన వస్తువులు తాకట్టు పెట్టుకునేవాడు కాడు, మనకి వడ్డీకి డబ్బు ఇచ్చేటువంటి వాడు కాడు, మనల్ని అమ్మివేసేవాడు కాడు. గొర్రెలకు మంచి కాపరి యేసుక్రీస్తు ప్రభు. మన కొరకు, మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడం కొరకు ఆయన దరిద్రుడైపోయినాడు అనమాట. మనల్ని సంపూర్ణులుగా చేయడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి, దేవునితో మనకు సమాధానము కలుగు చేయడానికి, మన సమాధానార్థమైనటువంటి శిక్షగా యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రాణం అర్పించారు. మన సమాధానార్థమైనటువంటి శిక్ష ఆయన మీద పడింది. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. చూసారా, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు కనుక కుమారుడు చేయవలసినటువంటి కార్యం ఏంటి? సమాధానం. మానవులందరినీ కూడా దేవునితో సమాధానపరిచారు సిలువలో. సిలువే నాకు శరణము, నాకు రక్షణము, ఆ సిలువలో ప్రభు చావుందెను, కారెను రక్తము ధారలాయెను, పారెను రక్తము ధారలాయెను. మరణమో ఓడెను, సాతాను శిరము చితికెను, మరణమో ఓడెను, సాతాను శిరము చితికెను, జీవమో గెలిచెను, తెరయు చీలెను, నా భారమో తెగిపోయెను, ధరలిపోయెను. నేను నా వాడను కాను, క్రీస్తు వాడనే, నేను నా వాడను కాను, క్రీస్తు వాడనే. సిలువలో నా ప్రభు కొన్నవాడను, విలువతో నా ప్రభు కొన్నవాడను, సజీవయాగము అయిన వాడను, సిలువే నాకు శరణమో, నాకు రక్షణమో, ఆ సిలువలో ప్రభు చావుందెను, కారెను రక్తము ధారలాయెను, పారెను రక్తము ధారలాయెను. నేను నా వాడను కాను, క్రీస్తు వాడనే, నేను నా వాడను కాను, క్రీస్తు వాడనే. సిలువలో నా ప్రభు కొన్నవాడను, విలువతో నా ప్రభు కొన్నవాడను, సజీవ యాగము అయిన వాడను, సజీవ యాగము అయిన వాడను.
సిలువే నాకు శరణము, నాకు రక్షణము. ఆ సిలువలో ప్రభు చావుందెను, కారెను రక్తము ధారలాయెను, ఆరెను రక్తము ధారలాయెను. సహనం, పేషెన్స్. ప్రియులారా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. డియర్లీ బిలావ్డ్, యు హావ్ హర్డ్ ద పేషెన్స్ ఆఫ్ జోబ్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు కదా, కెమిస్టులు ఉన్నారు కదా, నేను కూడా కెమిస్ట్రీనే కదా. ఇప్పుడు సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ అని ఒక మంచి సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్లో సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ టీచ్ చేసేటప్పుడు టాలరెన్స్ ఫ్యాక్టర్ అని టీచ్ చేస్తారు. ఇదంతా నాకెవరు చెప్పారు? ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు, కె విద్యాసాగర్ గారు అని. ఐఐటి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ కె విద్యాసాగర్ గారు. అంటే ఐఐటిలో కోర్స్ వర్క్ ఉంటుంది కదా, పిహెచ్డి స్కాలర్స్, కొత్తగా రిజిస్టర్ చేసుకున్నటువంటి స్కాలర్స్ ముఖ్యంగా ఫస్ట్ సంవత్సరం, ప్రారంభ సంవత్సరంలో కోర్స్ వర్క్ కంప్లీట్ చేయాలి. 2 కోర్సెస్, 2 ఎలెక్టివ్స్, 4 కోర్సెస్ కంప్లీట్ చేయాలి. నేనైతే 2 కోర్ కోర్సెస్, 4 ఎలెక్టివ్స్, 6 కోర్సులు కంప్లీట్ చేశాను సంవత్సర కాలంలో. ఎందుకంటే ఐఐటి వంటి మంచి ఉన్నతమైనటువంటి విద్యా సంస్థలో అటువంటి ప్రొఫెసర్స్ దగ్గర చదువుకునే అవకాశమే గొప్ప ధన్యత కదా. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవద్దు? దేవుడు నాకు ఐఐటీలో ఇచ్చినటువంటి ఆ సమయాన్ని చక్కగా పూర్వం ఉపయోగించుకున్నాను, ఇప్పుడు కూడా ఉపయోగించుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఈ మెసేజ్ ఎక్కడి నుంచి చెప్తున్నాను? ఐఐటి మద్రాస్ నుంచి చెప్తున్నాను. ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం బయట ఎక్కడన్నా ఉందా? రొద ట్రాన్స్పోర్టేషను, తర్వాత రకరకాల ధ్వని కాలుష్యం, ఇట్లాంటి చక్కని ప్రశాంతమైనటువంటి వాతావరణము నాకు దేవుని కృపను బట్టి నేను ఎక్కడుండినప్పటికీ కూడా మంచి క్యాంపసెస్ ప్రభు నాకు ఇచ్చారు. నా అకాడమిక్ ఎడ్యుకేషన్ అంతా కూడా నేను చూసినట్లయితే మంచి చక్కని అత్యున్నతమైనటువంటి విద్యా సంస్థలో చదువుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు నాకు కృపనిచ్చారు. ఎందుకంటే ఏమి రీజన్ లేదు, దట్ ఈస్ గ్రేస్. ఆ అనర్హులకు వారికి ఏ యోగ్యత లేకపోయినప్పటికీ ఒక విలువైనటువంటి ఆశీర్వాదం కలిగింది అంటే దాన్ని కృప అంటారు. కృప అంటే ఏంటంటే అన్మెరిటెడ్ ఫేవర్. అఫ్కోర్స్ మెరిట్ ఉంది, అది కూడా ఆ మెరిట్ కూడా దేవుని కృపను బట్టే పొందుకున్నాను కదా. అది దేవుని కృప అనమాట. చదివింది జ్ఞాపకం ఉండాలా వద్దా? కాగ్నిషన్ ఎబిలిటీస్ దేవుడే కదా ఇవ్వాలి, మెమరీ పవర్ దేవుడే కదా ఇవ్వాలి. ప్రార్థనలో మనం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మన కాగ్నిటివ్ ఎబిలిటీస్ కానీ, మెమరీ పవర్ కానీ, తర్వాత దేహదారుఢ్యం కానీ, ఆరోగ్యం కానీ, తర్వాత ఇంట్రెస్ట్ ఇన్ సబ్జెక్ట్ కానీ, ఇవన్నీ పొందుకోవాలి అంటే మొదటిగా మనం వీ హ్యావ్ టు అలైన్ అవర్ సెల్స్ విత్ జీసస్ క్రైస్ట్ ఇన్ ప్రేయర్. త్రూ ప్రేయర్ I received enhancing performance. Human enhancement technologies ఉన్నాయి, enhancement technologies. The best of the human enhancement technology is not CRISPR, but it is prayer. Because prayer is the only one thing for which God has committed himself to respond. God has not committed himself to any other force in heaven or on earth, but to the force of heaven. If there is any power on earth or in heaven that can move the hand of the sovereign Lord and get things done in one's own favor, it is prayer. God has destined prayer to be such a mighty force, such a mighty power, such a mighty medium of communication to God. ముందుకు వెళ్ళిపోదాం. ఎక్కడనో ప్రియులారా, యోబు యొక్క సహనం గురించి మీరు వింటారు. ఇప్పుడు ఎక్కడ చెప్తున్నాను? ఐఐటి మద్రాస్ గురించి చెప్తాను కదా. ఐఐటి మద్రాస్లో ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఇట్లాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం దేవుని కృపను బట్టి నేను స్కూల్ డేస్ ఏపీపీ మిల్స్ మోడల్ హై స్కూల్ రాజమండ్రి కానీ, తర్వాత గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ క్యాంపస్, ఎంతో చక్కని క్యాంపస్. అక్కడ చదవాలని ఎంతోమంది యవనస్తులు ఆశపడతారు. గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అంటే, గవర్నమెంట్ కాలేజ్ అంటే 150 years హిస్టరీ ఉందన్నమాట. బ్రిటిష్ కాలంలో బ్రిటిషర్స్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి కాలంలో ఆ కాలేజ్ ఇప్పటికి కూడా ఎంతో మంచి స్టాండర్డ్స్ ఉన్నటువంటి కాలేజ్గా కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో చదవాలి, అందులో సీట్ రావడమే కష్టం. ఏ రికమెండేషన్ లేకుండా, ఏ రిజర్వేషన్ లేకుండా సీట్ రావాలంటే ఎంతో మెరిట్ ఉండాలి. అట్లా దేవుని నామంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు మెరిట్ దయచేసి
ఏపీపీఎంఎస్ మోడల్ హై స్కూల్ నుంచి సీజీటీఎం కాలేజ్‌కి, సీజీటీఎం కాలేజ్ నుంచి తర్వాత గవర్నమెంట్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, గవర్నమెంట్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ వాల్టేర్, వాల్టేర్ నుంచి చెన్నై ఐఐటీ మద్రాస్, ఐఐటీ మద్రాస్ నుంచి ఇజ్రాయెల్. ఇట్లా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి నాకు యేసుక్రీస్తు ప్రభు సహాయం చేశారు. దేవుడే మా బలం, దేనికి భయపడం, జయమునిచ్చు దేవునికి కోటి కోటి స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. నిజమైన దేవుడు, శక్తిమంతుడు, కాపాడువాడు, కునుకడు, నిద్రింపడు. రెఫరెన్సెస్ ఉంటాయి. ఒక సైంటిఫిక్ పేపర్ మనం రాస్తా ఉన్నామంటే, రీసెర్చ్ ఆర్టికల్ కానీ, రివ్యూ ఆర్టికల్ కానీ, పర్స్పెక్టివ్ కానీ రాస్తా ఉన్నామంటే, మనం ఆ కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకున్నామో అని రెఫరెన్స్ ఇవ్వాలి. ఈ పాట నేను ఎక్కడ నేర్చుకున్నానో ఉషా ప్రేన్ గారు అని చెప్పాను కదా, సిఎస్ఐ హౌస్ ఆఫ్ ప్రేయర్‌లో ఆవిడ నేర్పించారు. అట్లా ఒక్కొక్క దైవజనుడు నాకు నేర్పించినటువంటి వాక్యాన్ని నేను హృదయంలో భద్రము చేసుకున్నాను. ఈ చెవి నుంచి విని ఆ చెవి నుంచి విడిచిపెట్టేస్తే ఎట్లా? మననం చేసుకోవాలి, ధ్యానం చేయాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పుకోవాలి. ప్రభా, నీవు నాకు స్వరం ఇచ్చి అంతమంది మోగవారిగా ఉన్నారు, నీవు ఇచ్చినటువంటి స్వరాన్ని మీ నామహిమార్థం వాడతాను. 3000 వర్తమానాలు, 3000 యూట్యూబ్ ఛానల్లో మెసేజెస్ ఏమైనా సామాన్యమా? 300 కాదు, 3000 ఎస్జిటియు క్యాంపస్లో, తర్వాత ఇంకా మంచి బెస్ట్ ఆఫ్ ద క్యాంపసెస్లో దేవుని వాక్యాన్ని ఇట్లా ప్రకటించి రికార్డ్ చేసి చక్కగా ఉంచాను. ఎందుకని? బైబిల్ గ్రంథం అంతా ఎవరు చదవగలరు చెప్పండి? ఎవరికి టైం ఉంది చెప్పండి? బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు. ఈ 66 పుస్తకాల్లో కొన్ని వందల అధ్యాయాలు, ఈ కొన్ని వందల అధ్యాయాల్లో కొన్ని వేల వచనాలు, ఇవన్నీ ఎట్లా చదవడానికి ఎవరికి సమయం ఉన్నది? ప్రతిరోజు బిజీ. అయితే ఎవరైతే ఈ బిజీ షెడ్యూల్లో దేవుని వాక్యానికి సమయం ఇచ్చి దేవుని వాక్యాన్ని చదువుతారో, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవిస్తారో, ఆ వాగ్దానాలను బట్టి బలం పొందుకుంటారో, వారు నిశ్చయముగా అత్యున్నతమైనటువంటి సింహాసనాలను అధిరోహిస్తారు. దావీదు కాలం గొర్రెల కాపరి అయినప్పటికీ దేవుని వాక్యానికి చోటిచ్చినందువలన, దేవుని వాక్యానము విలువైనదిగా ఎంచుట వలన, దేవుణ్ణి ఘనపరచుట వలన, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ సమయాన్ని దేవునికి ఇచ్చి 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవారు. అంటే ఏంటంటే, దేవునికి ఇవ్వాల్సిన సమయం అంటే మందతో కలిసి గంతులు వేయడం కాదు. ప్రత్యేకంగా పర్సనల్ టైమ్ ఆఫ్ ప్రేయర్. మన పర్సనల్ టైమ్ ఆఫ్ ప్రేయర్ ఎట్లా ఉంటుందో దాని మీద మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆధారపడి ఉంటుంది. మన పబ్లిక్ మినిస్ట్రీ, మనం యేసుక్రీస్తు ప్రభుతో ఎంత అన్యోన్యమైనటువంటి ప్రైవేట్ సంబంధం కలిగి ఉన్నామో, మన పబ్లిక్ మినిస్ట్రీ క్వాలిటీ దాని మీద ఆధారపడి ఉంటుంది. వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా నేను వెళ్ళి జనం ముందు నిలబడితే నేనేం చేస్తాను? గజగజ వణుకు పుడుతుంది, చెమటలు పుడతాయి, మాట్లాడగల మాటే రాదు. ఆ మాటలు ఎవరు ఇవ్వాలి? ఓపెన్ థై మౌత్ వైడ్ అండ్ ఐ విల్ ఫిల్ ఇట్. నేను నోరు బాగా తెరుము, నేను దానిని నింపెదను. మోషే మనుష్యులు మాట్లాడటకు నోటినిచ్చింది ఎవరు? నేను కాదా? అందుకని నేను మాట్లాడలేనంటావేంటి? నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని అంటావేంటి? మాట్లాడటకు నేను శక్తిని ఇవ్వలేనా? నోరు ఇచ్చినటువంటి దేవుడు చేయలేడా? ప్రియులారా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. డియర్లీ బిలవ్డ్, యు హావ్ హర్డ్ ద పేషెన్స్ ఆఫ్ జోబ్. ఎవరు చెప్తా ఉన్నారు? ఎక్కడున్నాం మనం? పెరాస్కైట్స్ దగ్గర. సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీకి ఎందుకు వెళ్ళాం? పెరాస్కైట్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళాం? ప్రొఫెసర్ కే విద్యాసాగర్ సార్ దగ్గరికి ఎందుకు వెళ్ళాం? సార్ आप कहाँ से पढ़ा रहे हैं, क्या पढ़ा रहे हैं, हमें कुछ समझ में ही नहीं आ रहा है సార్. సార్ మీరు ఎక్కడి నుంచి మాకు బోధిస్తూ ఉన్నారో, ఏం బోధిస్తున్నారో, ఏం టీచ్ చేస్తున్నారో మాకు ఏమీ అర్థం కావట్లేదు సార్. సమయం పడుతుంది. పిల్లలు కదా, బీఎస్సీ పిల్లలు, ఎంఎస్సీ పిల్లలు ఎట్లాగో ఆ స్టాండర్డ్ లోకి వాళ్ళు రీచ్ అవ్వగలరు, లెవెల్లోకి వాళ్ళు ఎట్లా రీచ్ అవ్వగలరు? బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలకి ఉన్నటువంటి కనెక్షన్ తెలిసినటువంటి వారు ప్రసంగించే విధానం ఒకలాగుంటుంది. కేవలం యోబు గ్రంథం తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే ప్రసంగించే వర్తమానం ఒకలా ఉంటుంది. యోబు గ్రంథం మాత్రమే తెలిసినటువంటి వాళ్ళు ఈ వర్తమానం ఎట్లా చెప్తారంటే, యోబు అని ఒక నీతిపరుడు ఉండెను, అతడు దేవుని యందు భయభక్తులు గలవానిగా ఉండెను, అతడు తూర్పు దేశంలో ఉన్నటువంటి ఐశ్వర్యవంతుల కంటే ఎంతో ధనవంతునిగా ఉండెను, అతనికి